అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడన్న విషయం అందరికీ తెలిసిందే. యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనుకుంటాడు. అలాగే తనకు నచ్చకపోతే ఆ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించి కాళ్ల బేరానికి రప్పించుకునేలా చేయడంలో సిద్ధహస్తుడు. ఇక తాజాగా ఆయన దృష్టి వెనుజులాపై పడింది. వెనుజులాను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు. వెనుజులాకు బతుకు తెరువైన చమురును ఆ దేశం నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాడు. మరి వెనుజులాపై ట్రంప్ పగబట్టడానికి గల కారణమేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక యావత్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అన్ని దేశాలపై పెత్తనం చెలాయించాలనుకుంటున్నాడు. ఇక తాజాగా ఆయన దృష్టి వెనుజులాపై పడింది. గత కొంతకాలంగా ఆయన వెనుజులా నుంచి అమెరికాలోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ వస్తున్నాయని ఆరోపించి వెనుజులా తీరంలోని చమురు సరఫరా చేస్తున్న ఓడలను డ్రగ్స్ ఓడలని చెప్పి వాటిని అడ్డుకొని ధ్వంసం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇక ట్రంప్కు వెనుజులా ప్రెసిడెంట్ మడురో అంటే పడదు. ఆయన ఏకంగా వెనుజులా ప్రభుత్వాన్ని టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అంటూ శాపనార్థాలు పెట్టాడు. అమెరికాకొచ్చే 94% డ్రగ్స్ వెనుజులా నుంచే వస్తున్నాయని, మిగిలిన 6% ఇతర దేశాల నుంచి వస్తున్నాయని అంటున్నాడు ట్రంప్. దీంతో డ్రగ్ పేరు చెప్పి ట్రంప్ వెనుజులాతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. వెనుజులా సముద్ర తీరానికి యుద్ధ విమానాలు పంపుతున్నాడు. ఇతర దేశాలకు ఎగుమతి చేసే ముడి చమురు ఓడలను దిగ్బంధం చేశాడు. ఈ ఓడల్లో డ్రగ్స్ ఉన్నాయని, దీనివల్ల అమెరికా భద్రతకు ముప్పు అని వెనుజులా సముద్ర తీరానికి అమెరికా సైనికులను పంపించి ఓడలను ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం వెనుజులాను అమెరికా సైనికులు చుట్టుముట్టారు. వెనుజులా నుంచి ఆయిల్ ట్యాంకర్లను బయటికి వెళ్లనీయకుండా నిలిపివేశారు. వెనుజులాపై ఆంక్షలు విధించాడు. ఇక అసలు విషయానికొస్తే వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురో ప్రభుత్వాన్ని కూల్చాలని ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మడురో విషయానికొస్తే వెనుజులాలో అత్యంత శక్తిమంతుడు. 28 మిలియన్ల జనాభా కలిగిన దక్షిణ అమెరికాకు చెందిన వెనుజులాను మడురో 2013 నుంచి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. ఇక వెనుజులాలో ప్రభుత్వాన్ని మార్చి ప్రతిపక్ష నేత, ఇటీవల నోబెల్ శాంతి పురస్కారాన్ని గెలుచుకున్న మారియా కోరినా మచీడోను అందలమెక్కించాలని చూస్తున్నాడు ట్రంప్. తన నోబెల్ శాంతి పురస్కారాన్ని ఆమె ట్రంప్కు అంకితమిచ్చిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్ కూడా తనకు నోబెల్ శాంతి పురస్కారం కావాలని గత కొంతకాలంగా హడావిడి చేస్తున్నాడు. ఇక వెనుజులా నుంచి ఎగుమతి చేసే ముడి చమురు నిలిపివేస్తే దాని ప్రభావం వెనుజులా ప్రెసిడెంట్ మడురోపై ఒత్తిడి పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నాడు. ఇక వెనుజులాను ఆర్థికంగా నిలబెట్టింది అక్కడ లభించే ముడి చమురే. ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు నిల్వలున్న దేశాల్లో వెనుజులా అగ్రస్థానంలో ఉంది. సౌదీ అరేబియా కంటే కూడా ఇక్కడే చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. వెనుజులా నుంచి గ్లోబల్ మార్కెట్లకు చమురును అడ్డుకుంటే గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోతాయి. ఇక అమెరికా గత కొన్ని సంవత్సరాల నుంచి వెనుజులాపై ఆంక్షలు విధిస్తోంది. వెనుజులా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. గత వారం నుంచి అమెరికా వెనుజులాకు చెందిన చమురు ఓడలను దిగ్బంధం చేస్తోంది. దీంతో వెనుజులా చమురు ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇక ట్రంప్ ఒక పద్ధతి ప్రకారం మడురో ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఇక వెనుజులా ఆదాయం విషయానికొస్తే చమురు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం మాత్రం మడురోను అధికారం నుంచి దించేయడమే. గత వారం మొత్తం 80 ఓడల కాను 30 ఓడలను వెనుజులా సముద్ర జలాల్లోనే అమెరికా నిలిపివేసింది. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి వెనుజులా చట్ట వ్యతిరేకంగా ప్రధానంగా చైనాకు, అటు నుంచి క్యూబాకు పెద్ద ఎత్తున చమురును ఎగుమతి చేస్తోంది. ఇక అమెరికా క్రమంగా వెనుజులా లైఫ్ లైన్ అయిన చమురును అడ్డుకుంటోంది. దీంతో ప్రస్తుతానికి అమెరికా వెనుజులాపై పైచేయి సాధించింది. మడురో ఆదాయానికి గండి కొట్టగలిగింది. ఇక వెనుజులా చమురు గ్లోబల్ మార్కెట్లోకి రాలేదంటే చమురు ధరలు పెరగడం ఖాయం. ఈ ఏడాది అక్టోబర్లో వెనుజులా ప్రతిరోజు 7.8 లక్షల బ్యారిల్స్ చమురు ఎగుమతి చేసింది. వాటిలో 1,00,000 బ్యారిల్స్ నేరుగా
అమెరికాకు ఎగుమతి చేయగా మిగిలిన మొత్తం పరోక్షంగా చైనాకు పంపింది. ప్రస్తుతం ట్రంప్ ప్రధాన ఉద్దేశం వెనిజులా చమురును చైనాకు పంపకుండా అడ్డుకోవాలనేది అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ట్రంప్ తన సోషల్ మీడియాలో మడురో ప్రభుత్వాన్ని ఫారిన్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అంటూ ముద్ర వేశాడు. వెనిజులా ప్రభుత్వంతో కానీ లేదా వెనిజులాకు చెందిన చమురు కంపెనీలతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తే వారిపై కూడా ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించాడు. దీంతో వెనిజులా నుంచి ఎగుమతి కావాల్సిన ఆయిల్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ట్రంప్ వెనిజులాపై ఆంక్షలు విధించడంతో ఆయిల్ మార్కెట్లో ధరలు పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ రాత్రికి రాత్రి 2.5% పెరిగి $60లకు ఎగబాకిందని బ్లూంబర్గ్ వెల్లడించింది. దాని ప్రభావం తక్కువే కానీ ఒకవేళ రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడితే, అలాగే వెనిజులా నుంచి ఎగుమతులను పూర్తిగా నిర్బంధిస్తే ఆ లోటును చమురు ఉత్పత్తి చేసే ఒపెక్ దేశాలు పూరించగలిగే పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. లేదంటే బ్యారెల్ చమురు ధర $5 నుంచి $8 పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వెనిజులా ఇటు చైనాతో పాటు ఇండియాకు చమురు ఎగుమతి చేస్తోంది. ఇక ఇండియా విషయానికొస్తే మిలియన్ బ్యారెల్స్ వరకు ఉంటుంది. ఒకవేళ వెనిజులా చమురు నిలిచిపోయినా ఇండియాకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇక చైనా విషయానికొస్తే మడురో చమురు ఎగుమతి చేసి డబ్బును డిజిటల్ పేమెంట్ లేదా స్టేబుల్ కాయిన్స్ దగ్గర స్వీకరిస్తున్నాడు. ఇక వెనిజులాపై పూర్తి ఒత్తిడి తెచ్చి చైనాకు చమురు ఎగుమతి నిలిపివేయాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక చైనా కూడా తాజాగా జరుగుతున్న పరిణామాలను శ్రద్ధగా గమనిస్తోంది. వైట్ హౌస్లో ట్రంప్ సహాయకుడు స్టీఫెన్ మిలరో మరో అడుగు ముందుకేసి వెనిజులా చమురు అమెరికాదే అని వాదిస్తున్నాడు. అమెరికన్లు ఎంతో కష్టపడి వెనిజులాలో చమురు అన్వేషించి వెలికి తీసి వెనిజులాను అతిపెద్ద చమురు పరిశ్రమగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. దీనికి బదులుగా మడురో అమెరికా వీధుల్లో హంతకులను, కిరాయి సైనికులను, డ్రగ్స్ను పంపించి అమెరికాలో శాంతి భద్రతకు భంగం కలిగిస్తున్నాడని వెనిజులా ప్రెసిడెంట్పై మండిపడ్డాడు. వెనిజులాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనికి వెనిజులా అధ్యక్షుని పదవీచ్యుతుని చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. మొత్తానికి వెనిజులా నుంచి చమురు ఎగుమతులకు గండి కొట్టాలనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. మడురోను పదవీచ్యుతుని చేసే వరకు చమురుపై ఆంక్షలు విధించాలని అమెరికా చూస్తోందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇక వెనిజులా చమురు గ్లోబల్ మార్కెట్లోకి రాకుండా అమెరికా అడ్డుకుంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అమాంతం పెరుగుతాయి. ప్రస్తుతం ప్రతి దేశం ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. మరోమారు చమురు ధరలు పెరిగితే యావత్ ప్రపంచం తీవ్ర ఇబ్బందులు పడడం ఖాయం. ఇక అమెరికా విషయానికొస్తే చమురుపై కన్నేసి ఇరాక్, లిబియాను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇక ట్రంప్కు మాత్రం వెనిజులా ప్రెసిడెంట్ మడురోను తప్పించాలని చూస్తున్నాడు. అక్కడ ప్రతిపక్ష నాయకురాలు మచూడోను ప్రెసిడెంట్గా చెయ్యాలనుకుంటున్నాడు. ఇక ఆమె కూడా మడురో ప్రభుత్వం రేపో మాపో కూలిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వెనిజులా ఆయిల్ మార్కెట్లోకి అమెరికా కంపెనీలకు అనుమతిస్తామని ఆమె చెప్పారు. అయితే మడురోను గద్దె దించడం అంత తేలిక కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ట్రంప్ ప్లాన్ వెనిజులాలో ఎంత మేరకు పనిచేస్తుందో కాలమే చెప్పాలి.